ఈ టాపిక్ వచ్చేసి సోషల్ ఆహార భద్రతలోనిదండి. ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. భారతదేశంలో 1943, 1945లలో సంభవించిన కరువు. పంజాబ్ కరువు, గుజరాత్ కరువు, ఆంధ్ర కరువు, బెంగాల్ కరువు. 1943-45లో సంభవించిన కరువు బెంగాల్ కరువు. క్రింది వానిలో తృణధాన్యం గోధుమ, వరి, సజ్జ, మొక్కజొన్న. తృణధాన్యం అనేది సజ్జ. ఈ క్రింది వానిలో పోషక ధాన్యం జొన్న, రాగి, సజ్జ పైవన్నీ. జొన్న, రాగి, సజ్జ ఇవన్నీ పోషకాలనిచ్చే ధాన్యం. ఈ క్రింది వానిలో వాణిజ్య పంట జొన్న, వరి, గోధుమ, పత్తి. పత్తి అనేది వాణిజ్య పంట. భారతదేశంలో సగటున ప్రతి వ్యక్తి రోజుకు తీసుకోవలసిన కూరగాయలు, పళ్ళు పరిమాణం వరుసగా 500 గ్రాములు, 200 గ్రాములు, 400 గ్రాములు, 200 గ్రాములు, 300 గ్రాములు, 100 గ్రాములు, 100 గ్రాములు, 100 గ్రాములు. కూరగాయలేమో 300 గ్రాములు, పళ్ళేమో 100 గ్రామ్స్ తీసుకోవాలి. తలసరి ఆహార ధాన్యాల లభ్యత అధికంగా ఉన్న దేశాలు యూరోప్ దేశాలు, అమెరికా, చైనా, భారతదేశం. అమెరికా. గ్రామీణ ప్రాంతంలోని వారు రోజుకు కనీసం క్యాలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి. 2100, 2200, 2300, 2400. గ్రామీణ ప్రాంతం వాళ్ళు 2400, పట్టణ ప్రాంతం వాళ్ళు 2100 తీసుకోవాలి. భారతదేశంలో క్యాలరీల వినియోగం 1983తో పోలిస్తే 2000 నాటికి పెరిగింది, తగ్గింది, మార్పు లేదు చెప్పలేం. తగ్గిందండి. అఖిల భారత స్థాయిలో ప్రజల మొత్తం బియ్యం వినియోగంలో %, చౌక ధరల దుకాణాల నుండి పొందుతున్నారు. 20, 29, 39, 44, 29%. ఈ కింది వానిలో రాష్ట్రంలో చౌక ధరల దుకాణాల పనితీరు బాగుంది. తమిళనాడు, బీహార్, పంజాబ్, అస్సాం. తమిళనాడు. రైతులకు కనీస మద్దతు ధరలు ప్రకటించున్నది వ్యాపారులు, కర్మాగారాలు, ప్రభుత్వం, ఎగుమతి సంస్థలు. ప్రభుత్వం. ఆహార ధాన్యాల బఫర్ స్టాక్లను నిల్వ చేయునది భారత ఆహార సంస్థ